పల్లె ఘటన కుట్రకోణంలోనే జరిగిందని సబ్ కలెక్టర్లో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడి అన్నారు. దస్తాల దహనం ఘటనపై వాచ్మెన్ను విచారించామని చెప్పారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది వచ్చారని, అప్పటికే సబ్ కలెక్టరేట్లో కిటికీలు, అద్దాలు పగిలిపోయాయని తెలిపారు. రసాయనం వాడకుండా భారీగా మంటలు వచ్చే అవకాశం లేదన్నారు. కార్యాలయంలోని మోటార్ ఆయిల్ తెచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కార్యాలయంలో కొన్ని తప్పుడు దస్తాలు ఉన్నట్లు తెలిసిందన్న ఆయన తహసీల్దార్ నివేదికలు సంతకం ఫోర్జరీ చేసినట్లు తేలిందని వ్యాఖ్యానించారు. చుక్కల భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించామని వెల్లడించారు. చుక్కల భూముల్లో 14,000 ఎకరాలు ఒకేసారి ప్రీ హోల్డ్ అయ్యాయని, ఈ భూములన్నీ ప్రైవేటు వ్యక్తులకే కట్టబెట్టారని సిసోడి ఆరోపించారు. ఎక్కడ దాకా పోయిందని నేను అడిగాను. అక్కడ మా గెస్ట్ రూమ్లో ఒక ట్యూబ్ లైట్ ఉంటే సార్ అక్కడ దాకా మంటలు ఉన్నాయని చెప్పాడు. ఒక కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా ఉట్టి ఫైల్స్ మీరు కలిస్తే ఒకటి ఈ స్లో బర్న్ అవుతుంది. ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం. అసలు ఏం జరిగింది, 17 నిమిషాల్లో వచ్చేసింది ఫైర్ టెండరు. అప్పుడుకే ఆ గ్లాస్ అన్నీ పగిలిపోయినాయి, కిటికీలు పగిలిపోయినాయి, మంట బయట వచ్చేసింది, పెద్ద పొగ వచ్చేసింది. ఆ పొగ ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోయింది అన్ని రూమ్స్లో. కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా జరగదు. అయితే ఏముంది అక్కడ, 7 లీటర్లు ఈయన సొంత కారు కోసం తెచ్చాడంట, ఇది మోటార్ ఆయిల్. రెండోది, వీళ్ళు అక్కడ దోమల కోసం ఈ బర్న్ స్టిక్స్ వాడేవాళ్ళు. దోమల్ని తీసేయటానికి మన అగరబత్తి లాగా బర్న్ స్టిక్స్, ఒక బర్న్ స్టిక్ 20 నిమిషాలు పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కోఇన్సిడెన్సెస్ ఎలా అవుతుంది, ఆ ఎక్స్ ఆర్డియో మురళి గారు అదే రోజు రావడం, విదిన్ 6 అవర్స్ అక్కడ అగ్గి ప్రమాదం జరగడం, ఈయన 10:50 దాకా ఆఫీస్లోనే ఉండడం, మోటార్ ఆయిల్ని తీసుకెళ్లకుండా అల్మారీలో పెట్టాను అంటున్నాడు. కానీ ఇప్పుడు ఒక ఫైల్ జతాన్ని మీరు ఒకసారి కాల్చి చూస్తే అసలు గంటలు పడుతుంది. బికాజ్ ఇట్స్ ఎ గఫ్ పేపర్. 1 ఓవర్ అదర్ అంటే కాలడం టైం పడుతుంది. మీరు ఒప్పుకుంటారా? కాబట్టి అట్లా లేదు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేదాకా నేను మాత్రం యాజ్ ఏ జర్నలిస్టు, లేకపోతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. రెండోది, కొన్ని తప్పుడు ఫైల్స్ ఉన్నాయని కొన్ని మాకు తెలిసినాయి. అంటే ఎంఆర్ఓ రిపోర్ట్స్ ఫోర్జ్ చేసి ఫైల్స్ పెట్టారని ఖచ్చితంగా అది మా ఎంక్వైరీలో తేలింది. ఎంఆర్ఓ రిపోర్ట్ ఫోర్జ్డ్ అంటే ఎంఆర్ఓ హర్సెల్ఫ్ సేయింగ్, సార్ ఇది నా సంతకం కాదు, ఇది నేను పెట్టలేదు, ఈ కాగితం నేను రాయలేదు, ఇట్లాంటిది. రెండోది, ది లార్జ్ స్కేల్ 14,000 ఎకరాలు డాటెడ్ ల్యాండ్ ఉన్న డాటెడ్ ల్యాండ్ అన్నీ ఒకేసారి ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి. ఒక్కటి కూడా గవర్నమెంట్కి పోలా. అన్ని 14,000 ప్రైవేట్ పార్టీస్కే ఇచ్చారు. అంటే డాటెడ్ ల్యాండ్లో గవర్నమెంట్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు, పొరంబోగ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ పాయింట్ టువర్డ్స్ కాన్స్పిరసీ అండ్ డెలిబరేట్ ఆర్సన్. డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ వచ్చి మొత్తం చెక్ చేసి ముందు మీటర్ చెక్ చేశారు. సపోజ్ ఇది ఫైర్ యాక్సిడెంట్ కాగానే అది అంతా కాలిపోతే సడన్గా అది అంతా పడిపోవాలి, మీటర్లో ఆ రీడింగ్ వస్తుంది. అలా కాదు, స్లోగా కాల్చడం మొదలైతే ఒక్కొక్కటి ఆపుకుంటా వచ్చి, అంటే స్లోగా ఈ వోల్టేజ్ మీటర్ తాలూకా రీడింగ్ తగ్గుతూ ఉంది.